అందరికీ నమస్కారం. ఈరోజు మనము చాలా ముఖ్యమైన ఊపిరితిత్తులకు సంబంధించిన ఒక వ్యాధి గురించి తెలుసుకుందాం. అది బ్రాంకైటిస్. అందరూ కామన్ గా వాడే ఒక పదము. ఎవరైనా సరే దగ్గు వస్తుందంటే నాకు బ్రాంకైటిస్ ఉంది అని అంటూ ఉంటారు. ఇలా బ్రాంకైటిస్ అంటే ఏమిటి? ఈ బ్రాంకైటిస్ అనేది ఊపిరి వెళ్లే నాళాల్లో ఒక వరుపు వాపు ఉండడం వల్ల దాంట్లో ఈ కఫం పేరుకోవడం వల్ల ఊపిరి తీసుకోవడము ఇబ్బంది అవుతుంది. దానివల్ల దగ్గు ఆయాసము వస్తూ ఉంటుంది. దీన్ని బ్రాంకైటిస్ అంటారు. ఈ బ్రాంకైటిస్ రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి ఎక్యూట్. ఎక్యూట్ అంటే తీవ్రంగా ఉండేదాన్ని ఎక్యూట్ అంటారు. ఈ తీవ్రంగా ఉండే బ్రాంకైటిస్ అనేది ఏ వయసులోనైనా రావచ్చు. చిన్నపిల్లల నుంచి వృద్ధాప్యంలో వరకు రావచ్చు. దీంట్లో ఉండేది ఏమిటంటే ఇది సహజంగా ఇన్ఫెక్షన్స్ వల్ల వస్తూ ఉంటుంది, వైరస్ వల్ల వస్తూ ఉంటుంది. ఇది ట్రేకియా అంటే ఈ ఊపిరితిత్తులు తీసుకుని గొంతు దగ్గర ఉన్న నాళం కానించి కింద వరకు కూడా అది మేజర్ బ్రాంకస్ కి ఇన్వాల్వ్ అవుతుంది. దీంట్లో ముక్కు కారడం కానీ, ముక్కు దిబ్బడేయడం కానీ, తర్వాత గొంతు బొంగురు పోవడం కానీ, లేకపోతే ఛాతీ పట్టేయడం కానీ, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది కలగడం కానీ దీన్ని ఎక్యూట్ బ్రాంకైటిస్ అంటారు. ఇది ఏ వయసులోనైనా వస్తుంది. తర్వాత మనకి అన్నిటికన్నా ముఖ్యమైనది మందులు వాడకపోయినా ఒక వారం నుంచి 2 వారాల లోపు తగ్గిపోతుంది. ఒకవేళ ఇన్ఫెక్షన్ అయితే మాత్రం యాంటీబయాటిక్స్ వాడాల్సి ఉంటుంది. లేకపోతే దానికి సెల్ఫ్ లిమిటింగ్ అంటాం. దానికి తగ్గిపోవు. ఇక క్రానిక్ బ్రాంకైటిస్ అనేది మనిషిని చాలా బాధ పెట్టే ఒక రుగ్మత. క్రానిక్ బ్రాంకైటిస్ అంటే ఇది దీర్ఘకాలికంగా వచ్చేది. ఇది 40 సంవత్సరాలు పైబడిన వాళ్ళు వస్తూ ఉంటుంది. వీళ్ళు ఒక దీర్ఘకాలికంగా కొన్నిటికి ఎక్స్పోజ్ అయినప్పుడు ఇది వస్తూ ఉంటుంది. అది ఒక్కోసారి తగ్గినట్లు ఉంటుంది, ఒకసారి ఎక్కువైనట్లు ఉంటుంది. దీన్నే మనము స్మోకర్స్ కాఫ్ అంటాం. అంటే సిగరెట్లు తాగే వాళ్ళకి వచ్చే దగ్గు అని అంటాం. ఇది 3 వారాలకు మించి ఉండడం, 2 సంవత్సరాల్లో ఒకసారి రావడం, అట్లా దీర్ఘకాలికంగా ఉంటుంది. దీనికి పూర్తిగా క్యూర్ అనేది లేదు. ఇది ఎందువల్ల వస్తుందంటే దీర్ఘకాలికంగా పొగ తాగడం కానీ, లేకపోతే పొగలో పని చేయడం కానీ, చెక్క తర్వాత గడ్డి ఇవన్నీ కంటిన్యూస్ గా కాల్చే పనిలో కొంతమంది ఉంటారు. కొంతమంది ఫ్యాక్టరీలో పనిచేస్తూ ఉంటారు. కొంతమంది వాతావరణంలో కలిగే కాలుష్యం వల్ల కానీ, లేకపోతే ఇంట్లో ఉండే కాలుష్యం వల్ల కానీ, పొయ్యిలో నుంచి వచ్చే పొగ వల్ల కానీ ఎక్కువ కాలం దానికి ఎక్స్పోజ్ అయితే మోర్ దాన్ 20 years ఎక్స్పోజ్ అయితే ఈ క్రానిక్ బ్రాంకైటిస్ అనేది వస్తూ ఉంటుంది. వీటిలో ముఖ్యంగా మాత్రము పొగ తాగడం వల్ల వస్తూ ఉంటుంది. ఇది కాకుండా కొంతమందికి వంశపారంపర్యంగా కూడా ఈ క్రానిక్ బ్రాంకైటిస్ వస్తూ ఉంటుంది. దీనికి లక్షణాలు ఏమిటంటే దగ్గు రావడము, కఫం పడ్డము, కఫము తెల్లగా కానీ, పచ్చగా కానీ, పసుపు రంగులో కానీ ఉండము, ఒక్కోసారి రక్తం పడ్డం కూడా జరుగుతూ ఉంటుంది. ఈ లక్షణాలతో పాటు ఆయాసం ఎక్కువగా ఉన్నప్పుడు ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది పడడం కానీ, లేకపోతే నీరసం రావడం కానీ, ఒక అపస్మారక స్థితిలోకి వెళ్ళడం కానీ, పరాగ్గా మాట్లాడడం కానీ జరుగుతుంది. రావడం అనేది మన చేతుల్లో లేదు. వచ్చినాక ఏ విధంగా మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఇది ముఖ్యంగా చేయాల్సింది ఏమిటంటే ఈ పొగ తాగడము, పొగకి ఎక్స్పోజ్ అవ్వడము, తర్వాత ఈ ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్, వర్క్ ప్లేస్ లో ఉండే దుమ్ము ధూళికి దూరంగా ఉంటుంది. తర్వాత ఆ మందులు సక్రమంగా క్రమం తప్పుకోకుండా సరైన పద్ధతిలో వాడడం అనేది ఒకటి చేయాల్సి ఉంది. తర్వాత దీని గురించి ఎప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఎప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే జ్వరం వచ్చినప్పుడు, జ్వరం కూడా 101 అలా ఉన్నప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్లాల్సి ఉంటుంది. తర్వాత పెదాలు కానీ, నాలుక కానీ, చేతులు కానీ పచ్చగా మారినప్పుడు, అంటే దాన్ని సైనోసిస్ అంటాము, అప్పుడు కూడా డాక్టర్ దగ్గరికి వెళ్లాల్సి ఉంటుంది. ఉమ్మిలో రక్తం పడ్డం అప్పుడు కూడా డాక్టర్ దగ్గరికి వెళ్లాల్సి ఉంటుంది. దీన్ని ఏ విధంగా డయాగ్నోస్ చేస్తారు? ఒకటి ఫిజికల్ ఎగ్జామినేషన్ అంటాము, మనిషిని పరీక్ష చేయడము. రెండోది పల్మరీ ఫంక్షన్ టెస్ట్ చేయడము. మూడోది పీక్ ఫ్లో అంటారు. పీక్ ఫ్లో అంటే ఇలాంటి మీటర్ ఉంటుంది, దాంట్లో నుంచి ఊది ఎంత ఉంది అనేది ఇంట్లోనే వాళ్ళు మానిటర్ చేసుకోవడం. పీక్ ఫ్లో చేయడం కానీ, పల్స్ ఆక్సిమీటర్ ఎంత సాచురేషన్ ఎంత ఉంది అనేది చూసుకోవడము. తర్వాత ఎక్స్రే, సిటీ స్కాన్, స్ఫూటం ఎగ్జామినేషన్ అంటే కళ్ళి పరీక్ష చేసుకోవడము. వీటి వల్ల కూడా రోగాన్ని నిర్ధారణ చేసుకోవచ్చు. తర్వాత దీనికి రాకోకుండా మనం కాపాడుకోవడం ఎలా? రాకోకుండా కాపాడుకోవడం అంటే మందులు క్రమంగా వాడుకోవడము. తర్వాత దేనికైతే మనకు కారణం ఉందో ఆ కారణాన్ని మనం దూరంగా పెట్టుకోవడము. తర్వాత మన చేతులు ఫ్రీక్వెంట్ గా కడుక్కోవడము. ఎవరికైతే విష జ్వరాలు ఉంటాయో, జలుబు దగ్గు ఉంటుందో వాళ్ళకి దూరంగా ఉండటము. తర్వాత వ్యాక్సిన్ చేయించుకోవడం. ఇవి చేయించుకోవడం వల్ల మనకి ప్రాణాంతకం కాకుండా చూసుకోవచ్చు.